వరంగల్ నగరానికి ఎంతో కీలకమైన నూతన బస్టాండ్ నిర్మాణానికి ఎట్టకేలకు కదలిక వచ్చింది. 3 ఏళ్లుగా నిధుల కొరతతో నిలిచిపోయిన పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆధునిక హంగులతో నిర్మించనున్న ఈ బస్టాండ్ పూర్తయితే ప్రయాణికుల కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది. అయితే నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు తాత్కాలిక బస్టాండ్ లో ప్రయాణికుల ఇబ్బందులు మాత్రం తప్పేలా కనిపించడం లేదు. వరంగల్ నూతన బస్టాండ్ పై ఎన్ఎస్ఆర్ న్యూస్ ప్రత్యేక కథనం. వరంగల్ నగరంలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆధునిక సౌకర్యాలతో కొత్త బస్టాండ్ నిర్మించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 74 కోట్ల అంచనా వ్యయంతో 32 ప్లాట్ఫామ్లతో నూతన బస్టాండ్ నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. స్మార్ట్ సిటీ బస్టాండ్ తరహాలో అన్ని ఆధునిక సౌకర్యాలతో దీనిని తీర్చిదిద్దుతామని అప్పట్లో ప్రకటించారు. ఇక ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా రైల్వే స్టేషన్ నుంచి నూతన బస్టాండ్ స్కైవే ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది. రైలు దిగున ప్రయాణికులు నేరుగా బస్టాండ్ కి చేరుకునేలా స్కైవే నిర్మిస్తే నగర రవాణా వ్యవస్థకు మరింత ఊతం లభిస్తుందని అధికారులు భావించారు. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైనటువంటి వరంగల్ నగరాన్ని మాత్రం సుందరంగా తీర్చిదిద్దే క్రమంలో మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి బస్ స్టేషన్ మాత్రం స్మార్ట్ స్టేషన్గా మార్చే విధంగా చేశారు. అయితే చేసేందుకు పునరుద్ధరించారు. అయితే అక్కడ గతంలో మనం చూసుకున్నట్లయితే కూడా నిధుల నుంచి దాదాపు 74 కోట్లు కేటాయించి స్మార్ట్ బస్ స్టేషన్ మాత్రం నిర్మించాలని కోరుకున్నారు. దాదాపు 3 సంవత్సరాల తర్వాత చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా పనులు స్టార్ట్ కాలేదు. అప్పుడు ఉన్నటువంటి పాత బస్ స్టేషన్ మాత్రం కూల్చివేశారు. కొత్తగా మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ తాత్కాలిక బస్ స్టేషన్ ఏర్పాటు చేసి ఈ తాత్కాలిక బస్ స్టేషన్ చూసుకున్నట్లయితే దాదాపు ఇప్పటికి దాదాపు ఇతర జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు పోయేటువంటి బస్సులు కూడా వస్తూ ఉంటాయి. ఒకరికే ఉండడంతో అటు రైల్వే స్టేషన్ వచ్చే ప్రయాణికులు కావచ్చు, బస్ స్టేషన్ వచ్చే ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇదంతా కంజెస్టెడ్గా ఉంది. ఇప్పుడు ప్రయాణికులు కూడా మనం చూసుకున్నట్లయితే వర్షం పడితే ఎక్కడ ఉండాలి, ఎట్లా పోవాలి కూడా తెలియదు. బస్సులు కూడా ఎక్కడ నిలిచే అవకాశం లేదు. ఓన్లీ రోడ్డు పైన ఈ బస్ స్టేషన్ ఏర్పాటు చేయడంతో అయితే ప్రయాణికులు కావచ్చు, ఇటు బస్ స్టేషన్ డ్రైవర్లు కావచ్చు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు మనం చూసుకున్నట్లయితే ఒకవేళ కనుక ఒక బస్సు కనుక ఆగిందంటే దాదాపు కిలోమీటర్ వేరే బస్సులు మాత్రం ఆగే అవకాశాలు ఇప్పుడు వీళ్ళు కూడా ఇటు ఆటో డ్రైవర్లు ఉండడంతో ఇటు ఆటో రద్దీపాటు, ఇటు వీళ్ళ రద్దీపాటు చూసుకున్నట్లయితే ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మాత్రం ఇక్కడ చూడొచ్చు. నూతన బస్టాండ్ నిర్మాణం కోసం ముందుగా పాత బస్టాండ్ ని ఖాళీ చేయించారు. బస్సుల రాకపోకలకు ప్రత్యామ్నాయంగా రైల్వే స్టేషన్ సమీపంలో తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు చేశారు. పాత బస్టాండ్ ని కూల్చివేసి కొత్త నిర్మాణానికి మార్గం సుగమం చేశారు. పాత బస్టాండ్ కూల్చివేశారు. కొత్త బస్టాండ్ నిర్మాణం మాత్రం ప్రారంభం కాలేదు. 1 కాదు 2 కాదు ఏకంగా 3 ఏళ్లు గడిచిపోయాయి. నిధుల కొరత కారణంగా పనులు ముందుకు సాగకపోవడంతో బస్టాండ్ నిర్మాణ స్థలంలో నిర్మాణం చేపడతామని పునాది కోసం తవ్వారు. బస్టాండ్ కోసం కేటాయించిన స్థలం క్రమంగా సమస్యలకు కేంద్రంగా మారింది. గత ఏడాది పాత బస్టాండ్ స్థలంలో పునాది కోసం తవ్విన పెద్ద గుంతలో వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో బీజేపీ నేతలు ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. నీటితో నిండిన గుంతల్లో పడవలు వేసి వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. బస్టాండ్ నిర్మాణం ఎప్పుడు ప్రారంభిస్తారంటూ ప్రశ్నించారు. ఇలా రాజకీయ విమర్శలు, నిరసనలు కొనసాగుతున్న సమయంలో ఎట్టకేలకు నూతన బస్టాండ్ నిర్మాణానికి ఇటీవల అడుగులు పడ్డాయి. పనులు ప్రారంభం కావడంతో ప్రయాణికుల్లో కూడా ఆశలు చిగురించాయి. ఇకనైనా పనులు వేగంగా పూర్తవుతాయని భావిస్తున్నారు. వరంగల్ బస్టాండ్ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లయితే నెగ్లెక్ట్ జరిగిందో అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కూడా గత 3 ఏళ్ళు అవుతుంది. అయినప్పటికీ కూడా దాన్ని పట్టించుకున్న నాదుడు లేడు. వరంగల్ తూర్పుకు మంత్రి ఉన్నప్పటికీ కూడా మరి మన ప్రాంతంలో ఎలాంటి డెవలప్మెంట్ అనేది జరగట్లేదు. ఇప్పటికీ అయినా వరంగల్ బస్టాండ్ను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోయిన సంవత్సరం కూడా ఇదే సమయంలో బీజేపీ పార్టీ నాయకులందరం కలిసేసి వర్షాకాలంలో ఆ గుంతలలో నీళ్ళల్లో పడవలేసుకొని తిరిగింది కూడా ప్రజలందరూ చూశారు. 1 ఇయర్ పూర్తయినా ఇప్పటికీ కూడా అక్కడ స్పీడప్ అయ్యే వర్క్ ఏది కూడా జరగట్లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము,
అతి త్వరలో వరంగల్ బస్టాండ్ని అభివృద్ధి చేసి ప్రజలకు అందించాలనేసి విజ్ఞప్తి చేస్తున్నాం. లేమిని పక్షంలో మళ్ళీ ఒకసారి భారతీయ జనతా పార్టీ దీని మీద గట్టిగా ధర్నాకు కూర్చునే అవకాశం కూడా ఉంది అనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే ప్రస్తుతం ప్రయాణికులకు మాత్రం తాత్కాలిక బస్టాండ్ కష్టాలు తప్పడం లేదు. తాత్కాలిక బస్టాండ్లో బస్సులు నిలిపేందుకు సరైన స్థలం లేదు. ఒక బస్సు వెళ్లిన తర్వాతే మరో బస్సు వచ్చే పరిస్థితి నెలకొంది. బస్సులు ఎక్కువసేపు నిలిచే అవకాశం లేకపోవడంతో ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే స్టేషన్ ని ఆనుకొని ఉన్న ఒకే ప్రాంతంలో బస్టాండ్ కార్యకలాపాలు కొనసాగుతుండటంతో స్థలం మరింత ఇరుకుగా మారింది. వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఒకేసారి వస్తే పరిస్థితి గందరగోళంగా మారుతోంది. బస్సులు ఎక్కడ నిలుస్తాయో, ఏ బస్సు ఎప్పుడు వస్తుందో తెలియక ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. చారిత్రాత్మకమైన ఈ వరంగల్ జిల్లా హైదరాబాద్ తర్వాత ఈ జిల్లానే డెవలప్మెంట్ చేసే యాక్టివిటీస్ ఉండే. ఎందుకంటే అక్కడ రాజధాని, రెండో రాజధాని వరంగల్లే. కానీ వరంగల్కి ఏమొచ్చిందో కానీ ఇక్కడున్న ఎమ్మెల్యే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారులు కావచ్చు ఏమాత్రం కూడా పట్టించుకున్న పాపాన పోతలేరు. ఇక్కడి నుంచి మంత్రులైన్లు, ఈ వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి ప్రధానమంత్రి లైన్లు అయినా కూడా వరంగల్ జిల్లాలో అసలు డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు మొన్న మనం చూసుకున్నాం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ఆర్టీసీ బస్టాండు అది కూలగొట్టి టెండర్లు పిలిచి 3 సంవత్సరాలైనా కూడా ఆ ప్రభుత్వం మారిపోయి ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఏమాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. అంటే ప్రజలకు సంబంధించిన అవసరాలు మీరు గుర్తించరా? అసలు ఎవరి కోసం మీరు ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు, అధికారులు అవుతారు, కలెక్టర్లు అవుతారు? ఇవన్నీ చూడాలి కదా ప్రజల బాధ. ఇక్కడ చూస్తాను మన బస్టాండ్ దగ్గర తాత్కాలికమైన బస్టాండ్ కట్టిండు. ఇక్కడ నుంచేమో రవాణా సౌకర్యం ఎక్కువ ఉంటుంది. ప్రయాణికులు చాలామంది వస్తారు. నానా కష్టాలు పడతా ఉన్నారు. నానా కష్టాలంటే బస్సు ఎక్కాలన్నా భయమే, బస్సు దిగాలన్నా భయమే. రాత్రిపూట అయితే ఇంకా భయం. ఎందుకంటే చాలామంది వాళ్ళని ఏమంటారు, ట్రైన్లలో అడుక్కుంటూ వాళ్ళు లేక ఇంకా ఘోరమైన పనులు. బస్టాండ్ అంటే చుట్టుపక్కల ఆ అడ్డకు నిలయం అయిపోయింది చాలామందికి. కాబట్టి ప్రయాణికులు వీళ్ళందరూ కూడా చాలా అవస్థకు గురవుతూ ఉన్నారు. వెంటనే ఈ ప్రభుత్వం, ఇక్కడున్న మినిస్టర్ గారు అంటే కొండ సురేఖ గారు, ఎవరైనా పర్వాలేదు, ప్రభుత్వం అధికారులు రేవంత్ రెడ్డి గారు ఇంకా చొరవ తీసుకొని ఇక్కడ బస్టాండ్ను త్వరితగతంగా పూర్తి చేయాలి. 3 సంవత్సరాల నుంచి ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉంటే అసలు అది భావ్యం కాదు. మీ ద్వారా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ప్రజల సమస్యలు పట్టించుకోకుంటే మీరు ఎక్కడుంటారో భవిష్యత్తులో మీకు తెలుసు. చాలామంది కూడా ప్రజా సమస్యలు పట్టించుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళి తెలుసు. ఇప్పటికైనా ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలంటే మీరు వెంటనే బస్టాండ్ త్వరితగతంగా టెండర్లు పిలిచి డబ్బులు కేటాయించి మీరు బస్టాండ్ పూర్తి చేసి ప్రయాణికుల సౌకర్యం తీర్చాల్సిందిగా మీ ద్వారా ఇక్కడ వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అయితే ప్రస్తుతం ప్రయాణికులకు మాత్రం తాత్కాలిక బస్టాండ్ కష్టాలు తప్పడం లేదు. తాత్కాలిక బస్టాండ్లో బస్సులు నిలిపేందుకు సరైన స్థలం లేదు. ఒక బస్సు వెళ్లిన తర్వాతే మరో బస్సు వచ్చే పరిస్థితి నెలకొంది. బస్సులు ఎక్కువసేపు నిలిచే అవకాశం లేకపోవడంతో ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే స్టేషన్ ని ఆనుకొని ఉన్న ఒకే ప్రాంతంలో బస్టాండ్ కార్యకలాపాలు కొనసాగుతుండటంతో స్థలం మరింత ఇరుకుగా మారింది. వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఒకేసారి వస్తే పరిస్థితి గందరగోళంగా మారుతోంది. బస్సులు ఎక్కడ నిలుస్తాయో, ఏ బస్సు ఎప్పుడు వస్తుందో తెలియక ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో చారిత్రక నగరం, కాకతీయుల రాజధాని వరంగల్. అట్లాంటి వరంగల్, ప్రాధాన్యత కలిగిన వరంగల్ను ఈరోజు ప్రాధాన్యత లేకుండా వరంగల్కి సంబంధించి అభివృద్ధి విషయం లోపల పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వరంగల్ను చేయాల్సిన అభివృద్ధి చేస్తాం లేదు. అందులో భాగంగా
పాత బస్టాండ్ను కూల్చేసి పాత ఏం లేదు, మేము అది చేస్తాం ఇది చేస్తాం, మొత్తం అద్దాల మెడలు కడతామనే పద్ధతి లోపల ప్రచారం చేసి ఆ బస్టాండ్ను కూలగొట్టేసి 3 సంవత్సరాలు దాటిపోతూ ఉంది. ఈ 3 సంవత్సరాల నుండి ఆడ తట్టడం మట్టి దియని పరిస్థితి. ఇప్పుడు వరంగల్లో రైల్వే స్టేషన్ పక్కనే బస్టాండ్ ఉంటుంది. వరంగల్లో అనేక రైళ్ళు ఆగుతాయి. ప్రతి రైలు నుండి వందల వేలాది మంది ప్రయాణికులు దిగుతూ ఉంటారు. ఒకేసారి జిగ్జాగ్గా చాలామంది వచ్చే ప్రదేశము, రద్దీగా ఉండే ప్రదేశము, వేలాది మంది ప్రయాణికులు బస్టాండ్కు వచ్చే ప్రదేశం అది. కాబట్టి అక్కడ ఇప్పుడున్న తాత్కాలిక రేకుల షెడ్డుకు సంబంధించి అక్కడ ఎలాంటి కనీస వసతులు లేని పరిస్థితి, కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా లేని పరిస్థితి తాత్కాలిక బస్టాండ్ లోపల. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వెంటనే వరంగల్లో నూతన బస్టాండ్ను అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేయాలని చెప్పని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా రానున్న రోజుల లోపల పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడద్దని, ఆ రకంగా మాకు అట్లాంటి పోరాటం చేసే పరిస్థితి కల్పించొద్దని చెప్పని ప్రభుత్వాన్ని, రవాణా శాఖ మంత్రిని, అధికారులను కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా వెంటనే ఆడ పనులు ప్రారంభించి వేగవంతం చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పనాస ప్రసాద్, సిపిఐ వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి. మరోవైపు ప్రయాణికులు నిలబడేందుకు కూడా సరైన వసతులు లేవు. చిన్న షెడ్ తరహాలో ఉన్న తాత్కాలిక బస్టాండ్లో రద్దీ సమయాల్లో ప్రయాణికులకు కూర్చోవడం సంగతి అటుంచితే నిలబడేందుకు కూడా స్థలం లేకుండా పోతోంది. మహిళలు, వృద్ధులు, చిన్నారులు, దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తాత్కాలిక బస్టాండ్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక వర్షాకాలం పూర్తి స్థాయిలో ప్రారంభమైతే పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉంది. చిన్న షెడ్డు మాత్రమే ఉండటంతో వర్షం నుంచి ప్రయాణికులకు సరైన రక్షణ ఉండదు. వర్షం పడితే షెడ్డు కింద నిలబడేందుకు ప్రయాణికులు పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వర్షపు నీరు నిలిచినా, బస్సుల రాకపోకలు పెరిగినా ప్రయాణికుల ఇబ్బందులు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. అందుకే నూతన బస్టాండ్ నిర్మాణ పనులు వేగంగా సాగాలని ప్రయాణికులు కోరుతున్నారు. మూడేళ్లుగా ఎదురు చూస్తున్న బస్టాండ్ నిర్మాణానికి ఇప్పుడు శ్రీకారం చుట్టడంతో ఇక ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు. నిధులు, సమస్యలు, పరిపాలనా పరమైన ఇబ్బందులు లేకుండా పనులను చురుగ్గా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 74 కోట్ల అంచనా వ్యయంతో 32 ప్లాట్ఫామ్లతో నిర్మించనున్న నూతన బస్టాండ్ అందుబాటులోకి వస్తే వరంగల్ నగరానికి ఒక ఆధునిక రవాణా కేంద్రం అందుబాటులోకి రానుంది. స్మార్ట్ సిటీ, బస్టాండ్ తరహా నిర్మాణంతో పాటు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. వరంగల్ నూతన బస్టాండ్ పునరుద్ధరించేందుకైతే ఇప్పటికైతే చర్యలు చేపట్టాయి. గత 3 సంవత్సరాలుగా ఇది మూలన పడింది. గతంలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వము శంకుస్థాపన చేసింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి నిధులు కేటాయించి ఇప్పుడు మాత్రం పనులు స్టార్ట్ అవుతున్నాయి. చూసుకున్నట్లయితే మనం అయితే గతంలో చూసుకున్న ప్రభుత్వం ఏదైతే నిధులు కేటాయించింది తప్ప దాని విడుదల చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నుంచి నిధులు కేటాయించడంతో అయితే ఇప్పుడు పనులు ప్రారంభమయ్యాయి. అయితే ప్రజలు కుట్టుకున్నది ఏంటంటే 3 సంవత్సరాలుగా మూలన పడ్డ పనులు మరి ఇప్పుడు మాత్రం స్టార్ట్ అయినాయి. దీనికి కూడా వెంటనే నిధులన్నీ కేటాయించి వెంటనే ఇప్పుడు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ యొక్క కన్స్ట్రక్షన్ మాత్రం కొనసాగాలి. దాదాపు ఇంకో 1 ఇయర్లో మనకు అందుబాటులోకి వస్తే మాత్రం ప్రయాణికుల కష్టాలు మాత్రం పోతాయని చెప్పేసి ఇక్కడ ప్రయాణికులు కావచ్చు, ప్రజలకు మాత్రం కోరుకున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. కెమెరామెన్ ప్రకాష్తో అశోక్, NSR న్యూస్, వరంగల్. రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ వరకు ప్రతిపాదించిన స్కైవే కూడా అందుబాటులోకి వస్తే రైలు ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుంది. అయితే ఇవన్నీ కార్యరూపం దాల్చాలంటే ముందుగా నిర్మాణ పనులు వేగంగా సాగాలి. ఇప్పటికే 3 ఏళ్ల సమయం వృధా అయింది. ఇప్పుడు పనులు ప్రారంభమైన నేపథ్యంలో మరోసారి ఆలస్యం కాకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రయాణికులు కోరుతున్నారు. 3 ఏళ్లుగా ఎదురు చూస్తున్న వరంగల్ నూతన బస్టాండ్కి ఎట్టకేలకు కదలిక వచ్చింది. కానీ ఈ కదలిక నిర్మాణం పూర్తయ్యే వరకు కొనసాగుతుందా, లేక మరోసారి నిధుల సమస్యలు, ఇతర కారణాలతో పనులు నెమ్మదిస్తాయా అన్నది వేచి చూడాలి మరి.